మోతీలాల్ ఏమైనా పట్టుబట్టిండంటే మొండు పట్టి ఉంటుంది, ఇక అది ఇచ్చిపెట్టిన దాకా ఉండదు. గతంలో నిరాహార దీక్షలు కావచ్చు, అంత కథ కార్యక్రమం చూసినాం, ప్రభుత్వమే దిగొచ్చిన సందర్భం. ఇప్పుడేంది అంటే ఇప్పుడు ఏ ఎజెండాతో ముంగలకు పోతున్నారు? ప్రభుత్వం స్పందిస్తూ ఉంటుంది, 6 నెలల 40,000 ఉద్యోగాలు అని చెప్పి మొన్ననే యూనివర్సిటీకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మళ్ళీ ఎందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు, నిరసనలు ఇవన్నీ ఎందుకు, దేనికోసం అన్న? మేము ఏం అడగట్లేమన్నా, ఒకటే అడుగుతున్నాం, సీదా కొడతా. ఒక్క నోటిఫికేషన్ వేయమను, మేము ఈ ఉద్యమాన్ని ఆపిస్తాం. అందరు చదువుకునే నోటిఫికేషన్ ఒకటైతే ఉంటుందిగా. ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ ఏదైనా గవర్నమెంట్ డిసైడ్ చేసుకోమను, మేమేం అడగం. నేను 2 లక్షలు 40,000 50,000 నేను ఏం అడగం. ఒక్క నోటిఫికేషన్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకోమను. లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఒక నోటిఫికేషన్ విడుదల చేసి వెళ్ళిపోమ్మను. ఒకవేళ వేసే వరకు మాత్రం, వేయకపోతే మాత్రం నేను ఒకటే చెప్తున్నాను, ఈ 22 నెలల్లో ఎక్కడైనా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడలేదు. ఇష్టం వచ్చినట్టు నేనేదో రాజకీయ నాయకుడిలాగానో పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వలేదు. 22 నెలల్లో చాలా సమయం సందర్భం, గవర్నమెంట్కి ఎంత సమయం ఇవ్వాలో, ఎంత సహకరించాలో అంత సహకరించుకుంటూ చేయాల్సిన ఉద్యమాన్ని చేసే విధంగా ఒక ఉద్యమం తీరుగానే చేసుకుంటూ పోయినాం. ఒక నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాం. వినతులు పత్రాలు, మనకు ముట్టడీలు, ధర్నాలు చేసుకుంటూ పోయినాం. ఇప్పుడు ఓపిక నశించింది. ఇప్పుడు ఎలక్షన్స్ నా దగ్గర వచ్చినప్పుడు, నువ్వు నన్ను అడగడానికి వచ్చినప్పుడు నేనే నా సిచ్యువేషన్ నేను వాడుకోవాలిగా. మేము వాడుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ హటావో, నిరుద్యోగి బచావో. కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇచ్చుడో, కాంగ్రెస్ పార్టీ సచ్చుడో, ఈ 2 స్టేట్మెంట్తో మేము మహా ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం. నోటిఫికేషన్ ఇస్తే ఈ ఉద్యమాన్ని ఆపేస్తా. ఈ 2వ స్టేట్మెంట్. నోటిఫికేషన్ ఇస్తే, ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా నేను ఈ ఉద్యమాన్ని బ్యాక్ అయిపోతా. నేను ఎక్కడ కనబడితే నువ్వు ఒక నోటిఫికేషన్ ఇస్తే ఇక్కడ ఎట్లా వచ్చినా మొదలు నువ్వు అడగాలంటే ఆ రోజు నన్ను అడగండి. ప్రభుత్వము నిరుద్యోగులను పిలిచి మేము డిస్కషన్ చేస్తాం, ప్రజాభవన్లో చర్చలు చేస్తామని చెప్పారు కదా అన్న. నేనేమంటున్నా అంటే, మేము చర్చలు ఎప్పుడు, మా డిమాండ్లు ఇవి, మేము ఇది చేస్తామంటే చర్చలు. మేము డిమాండ్లే పెట్టట్లేము కదా. నీకు ఇష్టం వచ్చిన, నీకు నచ్చిన ఒకే ఒక్క నోటిఫికేషను, అందరూ చదువుకునే నోటిఫికేషన్ ఒకటి విడుదల చేయంటున్నాం. ఇంకా దాంట్లో చర్చ చేయడానికి ఏముంటుందన్న? దాని మీద కమిటీలు, చర్చలు, ఇంకో 1 నెల రోజులు టైం పాసా? కాదు కదా. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తా అన్నారు. ఎంపీ ఎలక్షన్స్ అన్నారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు. దీక్ష చేస్తే నువ్వు విరమించు, జాబ్ క్యాలెండర్ అన్నారు. డిఎస్సి పోస్ట్పోన్ చేయమంటే అడిగి చేయలే. గ్రూప్ 2 పోస్టులు పెంచమంటే పెంచలే. దాని తర్వాత నువ్వు జాబ్ క్యాలెండర్ అన్నావు. జాబ్ క్యాలెండర్ ప్రకారంగా రావాల్సిన నోటిఫికేషన్ ప్రకారంగా గ్రూప్ 1 రావాలి, రాలే. వీళ్ళకు పవర్ సెక్టర్, ఏడబ్ల్యూ అన్నీ రాలే. నర్సింగ్లు, ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు వాళ్ళకు ఎగ్జామ్స్ రాసి 9 నెలలు అయింది, ఇప్పుడు ఒక రిజల్ట్ లేదు. డిఎస్సికి నువ్వు జనవరి ఫిబ్రవరి నోటిఫికేషన్ విడుదల చేస్తాను. ఇప్పుడు దాకా 2 టెట్లు పెట్టినా ఒక నోటిఫికేషన్ లేదు. గ్రూప్స్ రాయాలి, లేదు. మళ్ళీ గ్రూప్ 1 రావాలి, లేదు. ఇంకా నువ్వు ఏం చేయనప్పుడు, ధర్నాలు చేసుకుంటూ వచ్చినప్పుడు, ముట్టడిలు చేసుకుంటూ వచ్చినప్పుడు, చిక్కడపల్లి లైబ్రరీలో నువ్వే వస్తావుగా, చర్చలు నువ్వే జరుపుతావుగా, 2 రోజులు 3 రోజులు వారం రోజులు టైం నువ్వే అడుగుతావుగా. దాని తర్వాత గాంధీ భవన్ దగ్గర వినతి పత్రం ఇవ్వడానికి పోయినారుగా. పోయిన తర్వాత నువ్వేనా మరి నీకు ఏం ఆప్షన్ ఇవ్వలేదు చెప్పన్నా? ఒక ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ఆప్షన్ ఇచ్చినామా? ఇవ్వలేదా? మరి నువ్వు అన్నీ చేయనప్పుడు మేము చేయాల్సిన పద్ధతి ఏంది? తెలంగాణ సమాజం మొత్తం అరే నిరుద్యోగ యువతకి ఇంత అన్యాయం జరిగిందా అని సింపతి, ప్రతి ఒక్క మనసుని కదిలించే ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఏదేదో ముట్టడియో, ధర్నానో, ఒకరిని కొట్టడానికో, రాజకీయంగా మాట్లాడడం కాదు. యావత్ తెలంగాణ సమాజం మొత్తం పునాదులు కదిలే ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఇక్కడి నుంచి సోమాజి గురించి మొదలు పెడితే రేపు హైదరాబాద్ మొత్తం పాకిస్తాం. హైదరాబాద్ నుంచి జిల్లాలకు పాకిస్తాం, పట్టణాలకు పాకిస్తాం. నిరుద్యోగుల పల్లెబాట ప్రోగ్రాం పెడతాం. నిరుద్యోగుల మేము బీహార్లో ఉన్నటువంటి యువతను మేల్కొనిపే ఒక ట్విట్టర్ క్యాంపెయిన్ పెద్ద ఒక 20 రోజులు టైం తీసుకొని దాన్ని చేస్తాం. మేము శ్రీకాంత్ స్టాచ్యూ దగ్గర పోతాం, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోతాం, అమరవీరుల స్తూపం దగ్గర పోతాం. ఊరు నుంచి మొదలు పెడితే దఫాలుగా ఇక్కడ ఇదే సరూనగర్ స్టేడియంలో మహా ఉద్యమాన్ని నిర్మిస్తాం, సభ పెడతాం, మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్ చేస్తాం. చివరికి ఢిల్లీలోని సీటు ఉంటుందా, ఉండాలా, ఉండొద్దా అనే డిసైడ్ చేసుకునే స్థాయి వరకు కూడా ఉద్యమాన్ని నిర్మించుకుంటూ పోతాం. ఇక మేము ఒకటి పట్టుకున్నామంటే అంత ఆశమాసిగా విడిచిపెట్టడానికి మేము ఇది ఉండవు. నోటిఫికేషన్ విడుదల చేసి మేము వెళ్ళిపోతాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.